హలో, ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇప్పుడు కరెక్ట్గా టైం ఎంత అవుతుంది అంటే 7:56 అంటే 8 అవుతుంది. 11:55కి ఫ్లైట్. అందరం దిగేసాము, గర్ల్స్ అందరు ఇక్కడ ఉన్నారు. సో లగేజ్ ఎక్కిచ్చేసి లోపలికి వెళ్ళాలి. కరెక్ట్గా లగేజ్ వెయిట్ చూసి అంతా సెట్ చేసాము. చూడాలి ఇంకా లోపలికి వెళ్ళాక. సో ఇలా ఎంటర్ అవుతూ ఉన్నాం. కొంచెం చల్లగా ఉంది కదా. ఇక్కడ ఎక్కువ రష్ లేదు కానీ ట్రాఫిక్ అయితే చాలా ఉండింది. టైంకి వస్తామో రామో అనుకున్నాము. 3 hours ముందే ఉండాలి కాబట్టి వచ్చేసాం. మొత్తానికి క్రిస్మస్ ట్రీని భలే డెకరేట్ చేశారు. ఒకసారి అది చూడండి. సో ఇప్పుడు ఏదో ఫ్లైట్ వస్తున్నట్టుంది. సో అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇటు సైడే ఇంటర్నేషనల్ బోర్డింగ్ అనుకుంటా. ఇటు వెళ్ళాలి మనం. నా పాస్పోర్ట్. వీళ్ళంతా మా టీం అన్నమాట. హర్ష ఈ యూకేకి దుబాయ్కి అవన్నీ తిరిగి 3 పాస్పోర్ట్స్ అయిపోయాయి. అన్నీ ఒక దగ్గర ఇలా పిన్ చేశాను అనమాట. చలో వెళ్దాం. ఇలా వెళ్ళాలి మనం లోపలికి. రండి. సో ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తుంది ఎయిర్ ఏషియాలో. సో వచ్చేసాం ఇక్కడికి. యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకు అంత రష్ ఏం లేదు, ఆన్ టైం ఉన్నాం కాబట్టి. ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత వీళ్ళు మనం తెలుసంట, నన్ను గుర్తుపట్టారు అండ్ మాట్లాడారు. అండ్ ఇప్పుడు మేము చెక్ ఇన్ అవుతూ ఉన్నాము. మా బ్యాగేజెస్ అన్నీ వేస్తున్నాము. అన్నీ కరెక్ట్ వెయిట్ ఉన్నాయా లేవా. వెయిట్ ఇక్కడ వెయింగ్ మిషన్ ఇక్కడ ఉంటుంది. వచ్చేస్తా. నా పాస్పోర్ట్ అక్కడే ఉంది. ఇక్కడ ఉంది. ఓన్లీ అదొకటే ఇచ్చాను. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత లాంచ్లోకి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. మన దగ్గర డెబిట్ కార్డ్స్ ఉంటే కనుక జస్ట్ 2 రూపీస్ ఛార్జ్ చేస్తారు. హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు, ఫుడ్ తినొచ్చు. నా దగ్గర ఐసిఐసి బ్యాంక్ డెబిట్ కార్డ్ యూజ్ చేశాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమేమి ఫుడ్ ఉంది అని చూస్తే షెఫ్కి నేను బాగా తెలుసంట. మన కోసం స్పెషల్గా శాండ్విచ్ చేసి ఇచ్చాడు. చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ మమ్మీ రెగ్యులర్గా మన షో చూస్తుందంట. అంతేకాకుండా ఇక్కడ చాట్ నేనే రెడీ చేసుకున్నాను. చాలా బాగుంది. ఇక్కడ ఒక 1 hour దెన్ మళ్ళీ మనం వెళ్తామన్నమాట. సో ప్లేస్ అంతా ఇలా ఉంటుంది కంప్లీట్గా. మన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇలాంటి టైంలో యూజ్ చేసుకోవాలి. నేను శాండ్విచ్ తీసుకున్నాను అండ్ ఇలా చాట్ చేశాను. ఫ్రెండ్స్ అందరు ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ లాంచ్లోకి వచ్చిన తర్వాత నేను డిన్నర్ తీసుకుంటే షెఫ్ సుధీర్ పరిచయం అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. మన వీడియోస్ చూస్తారంట, వాళ్ళ మమ్మీ కూడా మన వీడియోస్ చూస్తారంట, అమ్మగారు కూడా. హాయ్ అండి, నైస్ టు సీ యూ. చాలా హ్యాపీగా ఉంది. సేమ్ హియర్ అండి. ఎలా ఉన్నారు? మళ్ళీ గుడ్ డూయింగ్ గుడ్ అండి. మేము ట్రావెల్ షో స్టార్ట్ చేసాము. గుడ్ విన్ ట్రావెల్స్ నుండి వెళ్తూ ఉన్నాం అనుకో. ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉంటాం. మీరు ఇలా మంచి గుడ్ విన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుండి వెళ్తున్నాం. ఎస్. సో ఇలా వస్తూనే ఉంటాం, మీ దగ్గర వస్తూనే ఉంటాం, తింటూనే ఉంటాం. థ్యాంక్ యూ, నైస్ టు సీ యూ. బాయ్ అండి. ఇక్కడ లంచ్ డిన్నర్ అంతా ఇలా ఉంటుందండి. సరే నేను మీకు చూపిస్తాను. కవిత గారు మన సబ్స్క్రైబర్ అంట, చూస్తూ ఉంటారంట. అత్తమ్మని అడుగుతున్నారు. నైస్ టు సీ యూ అండి. ఎక్కడ ట్రావెల్ అవుతున్నారు? నైస్. అయితే సేమ్ ఫ్లైట్. ఎస్, అంటే కనెక్టింగ్ ఫ్లైట్. సో ఇదండి, కొన్ని స్టార్టర్స్ అయితే తీసుకున్నాను. ఇలా వెళ్తూ. హాయ్ అండి. సో మరి డిన్నర్ చేసి మళ్ళీ ఫ్లైట్లోకి వెళ్ళిపోదాం. బోర్డింగ్ టైం అయిపోయింది. సో అందరినీ పిలిచారు, ఇంకా వెళ్తూ ఉన్నాం ఒక్కొక్కరము. నేను జోన్ 3.
సో వెళ్ళాలి. ఫ్లైట్లోకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఫుల్ రష్ ఉంది, ఇదంతా లైన్ మూవ్ అవ్వాలి. రీతు హాయ్ చెప్తుంది. ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ వరకు ఈ వీడియో ఆపేస్తున్నాను. ఇంకా కంటిన్యూ వీడియో ఇంకొక దాంట్లో అప్లోడ్ చేస్తాను. ఒకేసారి అంటే మీకు బోర్ కొడుతుంది. బాయ్.